హలో ఎవ్రీవన్. అబ్బబ్బా ఏం ఎండలో అనిపిస్తున్నాయి కదా. సమ్మర్లో బాడీలో వేడిని తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచే హెల్దీ షర్బత్ని ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా న్యాచురల్గా హెల్దీగా చేసుకోవచ్చు. దీనికోసం దేశవాళీ గులాబీ పువ్వులనే తీసుకోవాలి. గులాబీ రేకులను సపరేట్ చేసుకోవాలి. 100 గ్రామ్స్ రోజ్ పెటల్స్ తీసుకుంటున్నాను. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి క్లాత్ పైన పూర్తిగా డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకోవాలి. 100 గ్రామ్స్ రోజ్ పెటల్స్కి 250 గ్రామ్స్ పటిక బెల్లం తీసుకోవాలి. దీనిని మెత్తగా పౌడర్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్లో మనం పౌడర్ చేసుకున్న పటిక బెల్లం వేసుకొని దీనిలో 1.5 కప్పుల నీటిని వేసి పటిక బెల్లం కరగనివ్వాలి. తీగపాకం రావడానికి ముందే, అంటే లేత తీగపాకం రావాలి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, నిమ్మరసం వేసుకోవాలి. ఒకసారి కలిపి దీనిలో గులాబీ రేకులు వేసుకోవాలి. గులాబీల ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చి మంచి స్మెల్ వస్తుంది. ఎన్నో ఔషధ గుణాలున్న రోజ్ షర్బత్ని తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, స్కిన్ గ్లోగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. గులాబీ రేకులను 1 నిమిషం పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ఓవర్ నైట్ అలానే వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి రోజ్ సిరప్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. మంచి రంగు, మంచి వాసనతో న్యాచురల్గా చాలా బాగా వచ్చింది. దీనిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని 1-2 నెలలు వాడుకోవచ్చు. ఈ రోజ్ సిరప్తో ఎప్పుడు కావాలంటే అప్పుడు రోజ్ షర్బత్ని చేసుకోవచ్చు. మీకు చల్లగా తాగాలనిపిస్తే ఈజీగా ఈ రోజ్ షర్బత్ని చేసుకొని తాగేయండి. రీఫ్రెష్గా అనిపిస్తుంది. షుగర్స్ యాడ్ చేసే కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేసి హెల్దీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ రోజ్ షర్బత్ని ఇంట్లోనే చేసి పిల్లలకి ఇవ్వండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.